హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండకి కింగ్డమ్ మరో ఝలక్ ఇచ్చింది. అయినా సరే నెక్స్ట్ మూవీ లోడ్ చేసేశాడు. రవితేజ మాస్ జాతర రిజల్ట్ తేలకుండానే మరో మూవీ కంప్లీట్ చేసి సంక్రాంతికి తెచ్చేస్తున్నాడు. వాట్ అబౌట్ నితిన్? గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు రవితేజ, విజయ్ దేవరకొండ, నితిన్. ఈ ఏడాదైనా లెక్కలు సరిచేస్తారు అనుకుంటే ముగ్గురు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యారు. ధమాకా తర్వాత సరైన హిట్ లేని రవితేజ మాస్ జాతరతో ఈసారి హిట్ కొట్టడం పక్కా అనుకున్నారు. ఖాకీ షర్ట్ సెంటిమెంట్ కూడా తోడైంది. కానీ కథలో దమ్ము లేనప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ కాదని ప్రూవ్ చేసింది బొమ్మ. మాస్ జాతర ఎప్పుడో రావాల్సింది, కానీ లేట్ అయింది. ఈ గ్యాప్ ఇవ్వడం ఎందుకులే అనుకున్న రవితేజ వెంటనే భర్త మహాశయులకి విజ్ఞప్తిని లైన్లో పెట్టేశాడు. చకచకా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి తెచ్చేస్తున్నాడు. సో ఫ్లాప్ ని ఓ హిట్ తో కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవే కాదు, మరో 2-3 ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. టాక్సీవాలా తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ఎలా ఉంటుందో చూడని విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో గట్టిగా కొట్టాలి అనుకున్నాడు. కానీ కొట్టలేకపోయాడు. బొమ్మ బాక్సాఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేసింది. అయితేనే నెక్స్ట్ రౌడీ జనార్దన్ ను లైన్ లో పెట్టేశాడు. రీసెంట్లీ పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. అలాగే రాహుల్ సాంకృత్యన్ ఫిల్మ్ ఉండనే ఉంది. మరి నితిన్ సంగతేంటి? నితిన్ ఒక్క సినిమా హిట్ పడేలోపు 5-6 సినిమా ఫ్లాపులు పడుతుండడం సహజం. పడిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉన్నాడు. కానీ ఈసారి ఎందుకో డైలమాలో పడిపోతున్నాడు. ఈ ఏడాది వచ్చి డిజాస్టర్స్ గా మారిన రాబిన్ హుడ్, తమ్ముడు తర్వాత కొత్త సినిమా కబుర్లు చెప్పడం లేదు. కమిట్ అయిన ఎల్లమ్మను కూడా వదులుకున్నాడు. విక్రమ్ కే కుమార్, శ్రీను వైట్లతో వర్క్ చేయబోతున్నాడని టాక్ వచ్చింది. కానీ ఎక్కడా పట్టాలెక్కిన దాఖలా లేవు. మరి నితిన్ ఎవరితో వర్క్ చేయబోతున్నాడు? కంబ్యాక్ కోసం కాస్త గ్యాప్ ఇచ్చి సాలిడ్ స్టోరీతో వస్తాడేమో. లెట్స్ వెయిట్. టాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్స్ శ్రీలీల, రైజింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తమిళ్ తంబీలను ఎంటర్టైన్ చేసేందుకు, అక్కడ మార్కెట్ కు రైడ్ చేసుకునేందుకు ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఇద్దరూ వింటేజ్ తరహా రోల్స్ తో ఎంట్రీ ఇస్తున్నారు. గ్లామరస్ గర్ల్స్ డీ గ్లామరస్ రోల్స్ తో మెప్పించగలుగుతారంటారా? తమ ఫస్ట్ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ మనస్సు దోచేసిన శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సేలు తమిళ తంబీలకు చేరువయ్యేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. తెలుగులో గ్లామరస్ షోతో మత్తెక్కించిన ఈ భామలు తమిళంలో మాత్రం డీ గ్లామరస్ రోల్స్, అందులోనూ పీరియాడిక్ బ్యాక్డ్రాప్ చిత్రాలతో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వైరల్ వయ్యారి లీలా కన్నా ముందే భాగ్యశ్రీ ముందుగా తన లక్ టెస్ట్కు రెడీ అవుతుంది. టాలీవుడ్ నయా సోయగం భాగ్యశ్రీ బోర్సే నటించిన 2 ఫిల్మ్ మిస్టర్ బచ్చన్, కింగ్డమ్ ఫ్లాప్స్ అయినా మేడం క్రేజ్ వేరే లెవెల్. ఆ క్రేజే ఆమెకు ఆఫర్లను తెచ్చిపెడుతున్నాయి. ప్రజెంట్ తెలుగులో ఆంధ్ర కింగ్ తాలూకా చేస్తుండగా తమిళ ఎంట్రీకి రెడీ అయింది. ఇప్పటివరకు తెలుగులో గ్లామరస్ లుక్లో మెరిసిన భాగ్యశ్రీ కాంతాలో మాత్రం డీ గ్లామర్ రోల్ చేయబోతుంది. నవంబర్ 14న పీరియాడిక్ డ్రామాతో హాయ్ చెప్పబోతుంది. 1960 బ్యాక్డ్రాప్ స్టోరీ కావడంతో ఎక్స్పోజింగ్ చేసేందుకు ఛాన్స్ లేకుండా పోయింది భామకు. వైరల్ వయ్యారి శ్రీలీల కూడా కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతుంది. కానీ నెక్స్ట్ ఇయర్ డాన్సింగ్ క్వీన్ కూడా పీరియాడిక్ బ్యాక్డ్రాప్ మూవీ పరాశక్తితో పలకరించబోతుంది. 1960-70 స్టోరీస్తో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి తమిళ తంబీల ముందుకు రాబోతుంది. సో స్కిన్ షోకు ఛాన్స్ లేదు. మరి ఇద్దరిలో తమిళ తంబీల మనస్సు దోచేదెవరో, కోలీవుడ్ మార్కెట్ కొల్లకొట్టేదెవరో? లెట్స్ వెయిట్. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ దర్శకులతో కొర్రీలు పెట్టుకుంటున్నాడు. కూలీ టైంలో లోకేష్ కనగరాజ్ వర్క్ నచ్చి అతడికి ఓ ఛాన్స్ ఇచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ ఆ తర్వాత తూచ్ అనేశాడు. ఇతడికే కాదు, తన కెరియర్లోనే బెస్ట్ మూవీస్ ఇచ్చిన దర్శకుడికి కూడా హ్యాండ్ ఇచ్చాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఓ లుక్కేద్దామా? బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కమిట్ అయిన దర్శకులకు హ్యాండ్ ఇస్తున్నాడు. రజనీకాంత్ కోసం కూలీలో ఓ స్పెషల్ కామియో చేశాడు అమీర్. ఈ టైంలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో సాన్నిహిత్యం పెరిగి అతడికి ఓ సినిమా ఛాన్స్ ఇచ్చాడు మిస్టర్ పర్ఫెక్ట్. ఓ సూపర్ హీరో స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నాడు లోకే. నెక్స్ట్ ఇయర్ పట్టాలెక్కుతుందని లోకి, అమీర్లు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ చెడిందో కానీ ఈ సినిమా షెడ్డుకు వెళ్ళింది అన్న వార్తలు వచ్చాయి. లోకేష్ కనగరాజ్తో మాత్రమే కాదు, తన కెరియర్లో మంచి హిట్స్ ఇచ్చిన రాజ్ కుమార్ హిరానీతో కూడా కొర్రీలు పెట్టుకున్నాడు అమీర్ ఖాన్. హిరానీ, అమీర్ కాంబోలో వచ్చిన 3 ఇడియట్స్, పీకే చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్. మళ్ళీ ఈ కాంబో రిపీట్ కావాల్సిందే. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తీయాలి అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ విషయంలో ఇద్దరి మధ్య పొరపచ్చాలు ఏర్పడ్డాయట. స్క్రిప్ట్ డల్ గా ఉందని, హ్యూమర్ లేదని మిస్టర్ పర్ఫెక్ట్ వంకలు చెబుతూ ఉండడంతో హిరానీ కూడా ప్రాజెక్టుపై ఫోకస్ చేయలేకపోతున్నాడట. ఇక మ్యూచువల్ కన్సల్ట్ తో ఈ ప్రాజెక్ట్ ఆపేశారని బాలీవుడ్ మీడియా టాక్. 60 ఏళ్ల వయసులో మూడోసారి ప్రేమలో పడిన అమీర్ ఖాన్ వయసుకు తగ్గ పాత్రలే ఎంచుకుంటున్నాడు. కానీ హిట్స్ దక్కడం లేదు. దంగల్ తర్వాత ఆ స్థాయి హిట్ చూడలేదు మిస్టర్ పర్ఫెక్ట్. కానీ నిర్మాతగా సక్సెస్ నే ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఏడాది సితారే జమీన్ పర్, కూలీలో చేసిన దాహా క్యారెక్టర్ కూడా సోసో అనిపించుకున్నాయి. మరి నెక్స్ట్ ఏ సినిమాతో అమీర్ హాయ్ చెప్పబోతున్నాడో? లెట్స్ వెయిట్. దర్శకుడిగా కూలీతో రికార్డ్ స్థాయి రెమ్యునరేషన్ తీసుకున్న లోకేష్ కనగరాజ్ హీరోగా కూడా భారీ స్థాయిలో పుచ్చుకుంటున్నాడా?
రెమ్యునరేషన్ మ్యాటరే అతన్ని హీరోగా మార్చేసిందా? తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో విభేదాలు వచ్చాయా? కోలీవుడ్ కు 1000 crore అందించే సత్తా లోకేష్ కనగరాజ్ కు మాత్రమే ఉందని ఫీల్ అయ్యారు తమిళ ఆడియన్స్. కానీ కూలీ తర్వాత లోకీ టేకింగ్ అండ్ మేకింగ్ పై అంచనాలు తారుమారయ్యాయి. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ఇతర ఇండస్ట్రీల్లోని బిగ్ స్టార్లను సరిగ్గా క్యాష్ చేసుకోలేదన్న అపవాదు మూటగట్టుకున్నాడు. వెరసి మల్టీస్టారర్ సినిమాను డీల్ చేసే ఛాన్స్ పోగొట్టుకున్నాడు. అయితే రజనీకాంత్ లోకేష్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయని, అందుకే ఆ ఛాన్స్ మిస్ అయిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దర్శకుడిగా 10 సినిమాలు మాత్రమే చేస్తానని రా స్టేట్మెంట్ ఇచ్చి తమిళ ఆడియన్స్ కు షాక్ ఇచ్చాడు లోకేష్ కనగరాజ్. కానీ కూలీ తర్వాత సరైన నిర్ణయమే తీసుకున్నాడని ఫీల్ అయ్యారు. అయితే ఈ నిర్ణయం వెనుక హీరో అవ్వాలన్న కోరిక ఉందని లేటుగా అర్థమైంది తంబీలకు. ఇలా హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టాడో లేదో అప్పుడే సినిమా కూడా పట్టాలెక్కేసింది. డీసీ అనే ఫిల్మ్ చేస్తున్నాడు. వామిక గబ్బి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట లోకి. కూలీకి దర్శకుడిగా 50 కోట్లు చార్జ్ చేసిన లోకేష్ కనగరాజ్ హీరోగా కూడా రికార్డు స్థాయి రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నాడని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సుమారు 35 కోట్లు చార్జ్ చేస్తున్నాడట. ఏ యంగ్ హీరోకు, డెబ్యూ హీరోకు రాని రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అరుణ్ మాధవేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తోంది. మొత్తానికి దర్శకుడిగా ఫెయిల్ అయినప్పుడు హీరోగా మారి ఇన్కమ్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నాడు లోకి. సుమా కనకాల తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న మోగ్లీ మూవీ టీజర్ రిలీజ్ చేశారు తారక్. ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన బైసన్ మరో మైల్ స్టోన్ దాటింది. అలాగే త్వరలో ఓటీటీ బాట పట్టబోతోంది. వీటితో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమా కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న ఫిలిం మౌగ్లీ. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ విడుదల చేసిన తారక్ టీంకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సినిమాలో రోషన్ సరసన సాక్షి మధోల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. మారీ సెల్వరాజ్, ధ్రువ్ విక్రమ్ కాంబోలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా బైసన్. ఈ మూవీ 70 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమాతో ధ్రువ్ ఫస్ట్ హిట్ అందుకున్నాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న రిలీజ్ అయిన ఈ సినిమా త్వరలో ఓటీటీలో సందడి చేయబోతోంది. నవంబర్ 21 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది బైసన్. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో కౌబాయ్ గా నటించిన ఏకైక ఫిలిం కొదమసింహం. 1990లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ హిట్. హంటర్స్ ఆఫ్ ద ఇండియన్ ట్రెజరీ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన ఫస్ట్ సౌత్ ఇండియా ఫిలిం కూడా ఇదే. ఇప్పుడు ఈ సినిమా న్యూ వర్షన్ లో రిలీజ్ కాబోతోంది. 4K వర్షన్ లో ఈ నెల 21న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సో చూసారు కదా, ఇది వాల్టీ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.